మొహానికి ఆనిస్తే జిడ్డు అయింది. ఇంట్లో ఇద్దరు పిల్లలు వచ్చి మనవరాళ్ళు వచ్చి అందులో పెళ్లి రోజు అయ్యుండి బిర్యానీ లేకపోతే ఎలా, అందుకే బిర్యానీ ప్రిపరేషన్ మొదలు పెట్టాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక వాళ్ళు. నేను మీ రాధికాని. మేము బస్సులో ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి. అదేనండి, సమ్మర్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నామని చెప్పాం కదా. మా అమ్మ వాళ్ళ ఊరు వెళితే అక్కడ నుండి అత్తగారు వాళ్ళ ఊరు కూడా వెళ్తాం అనమాట. మేము వెళ్ళేటప్పుడు అయితే వర్షం పడిందండి, చెప్పాను కదా, ఫుల్ వర్షాలు. ఎప్పుడు వెళ్ళినా సరే వర్షంలో తడుచుకుంటూ వెళ్తాము. పెళ్లి రోజు సందర్భంగా అమ్మ నాన్న వాళ్ళది గుడికి అనమాట. నండి ఎత్తి మీద కండ వచ్చాక వెళ్తున్నాం గుడికి. అమ్మ వాళ్ళ పెళ్లి రోజునైతే గుడికి బయలుదేరామండి. మొహాన్ కాని మాకు మొహాన్ కానిస్తే జిడ్డు అయింది. మా అమ్మ నాన్నది 36వ పెళ్లి రోజు అండి. నేనున్నాను, చెల్లుంది, పిల్లలు ఉన్నారు. అందులో ఆదివారం వచ్చిందనమాట, మే 25వ తారీఖు. ఇంకా అందరం ఉన్నామని మా ఊరు ముత్యాలమ్మ తల్లి గుళ్ళో పూజలు అయితే చేసామండి. ఇలా మా అమ్మకి గారెలదండ బూరెలదండ ఎందుకు వేసామంటే, అమ్మకి చికెన్ ఫాక్స్ వచ్చాయండి, అమ్మవారు పోసిందంటారు కదా. అలా వచ్చినప్పుడు మా అమ్మ మొక్కుకుందనమాట, ఇలా గారెలదండ బూరెలదండ వేసి అమ్మవారి చుట్టూ తిప్పుతానని. ఊర్లో ఇలా చేస్తారన్నమాట. ఈ దేవత మా ఊరి ముత్యాలమ్మ దేవత అండి. మా పొలంలోనే చివర ఉంటుందన్నమాట. మా పొలాన్ని ఆనుకొని ఉంటుంది ఈ తల్లి. మా పొలాన్ని, మా కుటుంబాన్ని చల్లగా కాపాడిద్ది అనమాట. మేము వచ్చినప్పుడల్లా చీర, సారే, పసుపు, కుంకుమతో పూజ చేసుకుంటామన్నమాట. చెల్లి వచ్చినా మేము వచ్చినా ఇక్కడికి వచ్చి కంపల్సరీగా పూజ చేసుకుని వెళ్తామన్నమాట. మేము ఏ పంట కోసినా, ఏ పంట వచ్చినా సరే ముందుగా ఈ తల్లికి తెచ్చి పసుపు కుంకుమ ఇచ్చి పాలు పొంగళ్ళు చేసి పెట్టిన తర్వాత మేము మొదలు పెడతామన్నమాట. ఎందుకంటే ఆ తల్లి చల్లగా చూస్తుందండి. మేమే కాదు, పక్క ఊరు నుండి వచ్చి కూడా ఇక్కడ చాలామంది మొక్కుకొని తీరిన వాళ్ళు చాలామందే ఉన్నారనమాట. చాలా అంటే చాలా మహిమగల తల్లి. అదిగా ఇచ్చింది మనం కూడా పసుపు. చూసారా అండి, మా అమ్మ దేవతను కూడా చివరికి బ్లాక్మెయిల్ చేస్తుంది. సరదాగా అంటున్నానండి. మా అమ్మకు అవంటే చాలా చాలా నమ్మకం, చాలా ఇష్టం అనమాట. కోడిని కోయటానికి జడతాయి ఇవ్వటం అంటారు కదా, అది ఇవ్వట్లేదు అనేసి, అమ్మ నువ్వు జడతాయి ఇస్తేనే మళ్ళీ పాలు పొంగలు చేసి పెడతానని మొక్కుకుంటుంది. కానీ మా అమ్మ ఏ పని చేసినా ముందు ఆ అమ్మవారికి మొక్కుకున్న తర్వాతే చేస్తుందండి. ఎందుకంటే ఆవిడ మమ్మల్ని ఎప్పుడు చల్లగానే చూస్తుంది. ఎండలో టెంపుల్ దగ్గర నుండి నడుచుకుంటూ వచ్చేసరికి ఇంట్లో కూడా ఎలా చెట్టు కింద కూర్చుని పోయాం అందరం. అవ్వట్లేదు, వామ్మో ఊర్లో ఎండలంటే ఏదో అనుకున్నాం. ఇట్లా ఉందన్నమాట. లోపలికి వెళ్ళలే ఇంకా. అమ్మ కూల్ డ్రింక్ బాటిల్ ఏదన్నా ఉంటుంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు వచ్చి మనవరాళ్ళు వచ్చి అందులో పెళ్లి రోజు అయ్యుండి బిర్యానీ లేకపోతే ఎలా, అందుకే బిర్యానీ ప్రిపరేషన్ మొదలు పెట్టాం. అంటే బిర్యానీ అంటే లేట్ అయిపోద్ది అనేసి పులావ్ వండుతున్నాం అనమాట. అమ్మ బిర్యానీ వండకపోతే నన్ను ఈరోజు అన్నం తినేలా లేదు. బిర్యానీ కావాలండి, అందుకే పులావ్ చేస్తున్నాం. బిర్యానీకి చాలా టైం టేకింగ్ కదా. మా అమ్మ వాళ్ళు కూడా అడిగారనమాట, బిర్యానీ మాకు రాదు కదా నువ్వు చేసి పెట్టనేసి. కానీ అప్పటికే 12 అయిపోయింది కోడిని కోసి తీసుకొచ్చేసరికి. ఇంకా లేట్ అయిపోతుందని పులావ్ అయితే ఇట్లా కుక్కర్లో చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు నిజంగా అందరూ కూడా చాలా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. పులావ్ రైస్ని బిర్యానీ అని చెప్పి మోసం చేయాల్సి వచ్చింది పిల్లల్ని. బాగుందా అమ్మ? ఎలా ఉంది బిర్యానీ? ఎలా ఉందా? ఎలా ఉంది చెప్పు.
బిర్యానీ లానే ఉందా? జిమ్ అన్న చెయ్యి మనల్ని బాగుతుంది అంతకంటే. నచ్చిందా నీకు? చూసారండి మా అమ్మ నాన్న ఈ రోజు ఉన్నంత సంతోషంగా వాళ్ళ కోట్లు పెట్టినా రాదేమో, ఎందుకంటే వాళ్ళ పెళ్లి రోజు నాడు పిల్లలతో ఇంతకన్నా ఎవరికి కావాలండి? ఎన్ని కోట్లు సంపాదించినా ఇంతకన్నా సంతోషంగా ఎవరుంటారు? చూసారా పిల్లలు లెగ్ పీసులు ఎలా లాగిస్తున్నారో. మళ్ళీ వాటాలు కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. చిన్నదానికి ఏది ఉంటే పెద్దదానికి అది ఉండాలి, అంత పర్ఫెక్ట్గా పంచుతారనమాట. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం మాదే అని చెప్తాను. ఇందులో 2 శాలరీలు మిస్ అయినాయి. అది మా ఆయనను మా చెల్లి వాళ్ళ ఆయన, వాళ్ళిద్దరు కూడా ఉంటే ఇంకా బాగుండేది. బట్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాకన్నా మా అమ్మ నాన్న బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళ కోట్లు ఇవ్వకపోవచ్చు కానీ ఇలాంటి సంతోషం చాలా ఇచ్చామని అనుకుంటున్నాం.